శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. అక్సా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. 10వ తారీఖు సోమవారం నుండి 16వ తారీఖు సోమవారం వరకు కూడా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. మేషరాశి వారు గురువుకు సంబంధించినటువంటి గురు దర్శనాలు చేసుకోవడం, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. రాహుకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవడం ద్వారా మానసికమైనటువంటి ఆందోళనలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా వీటన్నిటి నుంచి బయటపడతారు. రాహువుకు సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవడం, రాహువుకు సంబంధించినటువంటి పరిష్కారాలు చేసుకోవడం ద్వారా చాలా చక్కనైనటువంటి ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. నవగ్రహాలని కూడా చాలా చక్కగా ఉన్నాయి. మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగాల్లో గొప్పనైనటువంటి ఫలితాలని, ప్రశంసల్ని పొందుతారు. డబ్బులు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతూ ఉంటారు. నవగ్రహాలని కూడా చాలా చక్కగా ఉన్నాయి. మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగాల్లో గొప్పనైనటువంటి ఫలితాలని, ప్రశంసల్ని పొందుతారు. డబ్బులు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి వారు చాలా గొప్పనైనటువంటి ఫలితాలు పొందడానికి గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, నవగ్రహ దర్శనం చేసుకోవడం చేస్తూ ఉండండి. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి శని అభిషేకాలు చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఆపదల నుంచి బయటపడుతూ అనేకమైన శుభ పరంపరలు పొందుతూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న చికాకు వచ్చినా కూడా కంగారు పడిపోకుండా చాలా శ్రద్ధతో, చాలా సహనంతో పనులన్నింటినీ కూడా ముగించుకోండి. గొప్పనైనటువంటి విజయాలని కూడా మీకు సూచనగా ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా మీకు శుభాలను ఇస్తూ ఉన్నాయి. తద్వారా మీకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉండడానికి మీరు సహనంతో వ్యవహరిస్తూ గొప్పనైనటువంటి శుభాలను మీరు పొందండి. తదుపరి మిథున రాశి వారు ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడం, తద్వారా మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యాన్ని కోల్పోకుండా ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తూ ఉండడం ద్వారా గొప్పనైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా మహాభాగ్యము అని చెప్పబడుతూ ఉన్నటువంటి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం ద్వారా మీ పనుల్లో, మీ కుటుంబంలో అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతూ ఉంటారు. గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి దానం చేయడం ద్వారా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సహనాన్ని వహించండి. మీకు వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు చేరువవుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఆందోళనను దరిచేరనివ్వకండి. కుటుంబంలో కుటుంబ సభ్యులతో కానీ, లేదా ఉద్యోగ వ్యాపార క్షేత్రాల్లో ఎవరితో కానీ మాట పట్టింపులకు పోకుండా ప్రశాంతంగా ఉండండి. తద్వారా మంచి పేరును గడిస్తారు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. హనుమాన్ చాలీసా చేసుకోవడం, హనుమత్ దర్శనం చేసుకోవడం, హనుమంతుడికి సంబంధించినటువంటి సింధూరం, హనుమద్ అభిషేకం చేసినటువంటి సింధూరాన్ని ధారణ చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి అపనమ్మకాల నుంచి బయటపడతారు. శుభాలను పొందుతూ ఉంటారు. ధైర్యంగా ఉండండి. మీ ధైర్య సాహసాలతో మీరు అనుకున్నటువంటి పనులను మీరు సాధించగలుగుతారు. శ్రద్ధగా ప్రతి పని పైన కూడా చక్కటి శ్రద్ధ వహించండి. గొప్పనైనటువంటి శుభాలు మీరు పొందుతూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీ ఇష్టదేవత స్మరణ చేసుకోవడం ద్వారా ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. తదుపరి సింహరాశి వారు ముఖ్యంగా సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, సూర్య ఆరాధన చేయడం, అదేవిధంగా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం ద్వారా మీ పై అధికారులతో మీ వృత్తి రంగంలో గొప్పనైనటువంటి యశస్సును పొందడం, సూర్యబలంతో గొప్పనైనటువంటి పదవులు, కొత్తవైనటువంటి పదవులను పొందడం
ఇవన్నీ కూడా సూర్యుడి అనుగ్రహంతో మీరు పొందగలుగుతారు. మిగిలిన అన్ని గ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ పైన ఉండేటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆహార పదార్థాలపైన శ్రద్ధ వహించడం ద్వారా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల నుండి బయటపడతారు. ఆహార పదార్థాలపైన మీరు శ్రద్ధ వహించండి. ఆహార విహారాలపైన శ్రద్ధ కలిగి ఉండడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అనేకమైనటువంటి శుభాలు మీకు కనబడుతూ ఉన్నాయి. తదుపరి కన్యారాశి వారు బుద్ధిపరమైనటువంటి సూచనలన్నీ కూడా ముఖ్యంగా బుధుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, బుధ ధ్యానం చేసుకోవడం, బుధుడికి సంబంధించినటువంటి ధాన్యాలను దానం చేయడం ద్వారా మీకు బుద్ధికి సంబంధించినటువంటి ఏ చిన్న దోషం వచ్చినా కూడా అది తొలగిపోయి, అంటే మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి వివేచనని కానీ, మనం పనులలో సునిశ్చితత్వాన్ని కానీ ఇచ్చేటువంటి బుద్ధికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో తద్వారా ఆ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కనుక ఆ బుద్ధికి సంబంధించినటువంటి బుధుడు బుద్ధి కారకుడు కనుక బుధుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోవడం, బుధ ధ్యానం చేసుకోవడం ద్వారా మీకు శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా సాంత్వన కలుగుతుంది. మీకు అనేకమైనటువంటి పనులపైన ఏకాగ్రత కలిగి ఉండడం, అలాగే మీ పనుల్లో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకపోవడం, అవన్నీ కూడా విష్ణు ధ్యానం చేత మీకు కలుగుతూ ఉంటుంది. కేతువు గురించి కేతు దోష నివారణ కొరకు గణపతికి ఒక గరకతో అర్చన చేయడం, గణపతి గరకమాల వేయడం ఇలాంటివి చేసుకోండి. తద్వారా మీకు ఆటంకాల నుంచి, విఘ్నాల నుంచి మీరు బయటపడతారు. తదుపరి తులారాశి వారికి చాలా చక్కగా ఉంది. తులారాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో కలుస్తారు, తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, చాలా ఇలాంటివన్నీ కూడా శుభాలు కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క పెళ్ళికి సంబంధించినటువంటి ఇన్ని రోజులు ఏదైతే ఆటంకంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. శుభకార్యాలని కూడా మీరు చాలా చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు. అనేకమైనటువంటి శుభ పరంపరలు మీరు ఇంట్లో గమనిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి శుభకార్యాల్లో ఇంకా అనేకమైనటువంటి రక్షణ, అనేకమైనటువంటి శుభాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఏ శుభకార్యమైనా కూడా జాగ్రత్తగా నిర్వహించుకోవాలి అనేటువంటి ఒక చిన్న కంగారు ఉంటుంది. కాబట్టి ఆ కంగారు పోగొట్టుకోవడానికి మీ ఇష్టదేవతని స్మరించుకుంటూ ఉండండి. ఆపదల నుంచి అంతా కూడా బయటపడతారు. శుభాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఇష్టదేవత ధ్యానం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా నరసింహస్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం, నరసింహస్వామి యొక్క ఆలయాలను సందర్శన చేసుకోవడం, నరసింహస్వామి స్తోత్రం, కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా మీ రుణ సమస్యలని కూడా తీరిపోతూ ఉంటాయి. రుణ సమస్యల ద్వారా ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడి శుభాలను, వచ్చేటువంటి ధనం కూడా మీరు పొందుతారు, లాభాలని మీరు పొందుతారు. నరసింహస్వామి ధ్యానం చేసుకోవడం, అలాగే రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు భూలావాదేవీల్లో కానీ ఏ చిన్న ఇబ్బందులున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. పొలాలకు సంబంధించినవి కానీ, భూమికి సంబంధించినటువంటివి కానీ, ఇంటికి సంబంధించినటువంటివి కానీ చర్చలని కూడా విజయవంతమవుతాయి. అన్నింటా కూడా మీకు విజయం రావడానికి నరసింహస్వామిని ఎక్కువగా దర్శనం చేసుకోవడం, నరసింహస్వామిని స్మరించడం ద్వారా మీకు చక్కటి విజయాలని కూడా కలుగుతూ ఉంటాయి. తదుపరి ధనురాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి ధ్యానం చేసుకోవడం, నవగ్రహ దర్శనం చేసుకోవడం, నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మీరు దానం చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు ఇంకా శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి పిల్లలపైన శ్రద్ధ వహించండి. వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పనుల్లో కానివ్వండి, వాళ్ళు ఆడే వస్తువులపైన కానివ్వండి, వాటిపైన శ్రద్ధ వహించండి. వాళ్ళ విద్య పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఇదొకటి మీకు చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ద్వారా కూడా మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా అన్ని పనులు కూడా మీరు బయటపడడానికి, అన్ని పనుల్లో కూడా విజయవంతంగా మీరు ముగించడానికి మీ ఇష్టదేవతని స్మరించుకోండి. ఇష్టదేవతకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ ప్రతిదినము కూడా నిత్యం వినడము, లేదా స్తోత్ర పారాయణ ప్రతిదినము నిత్యం పారాయణ చేయడం ద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి.
తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏ విధమైనటువంటి తగాదాలకు లోనవకుండా ఎక్కడా కూడా సంయమనం పాటిస్తూ ఉండండి. తగాదాలకు తావివ్వకండి. ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తలు కూడా ఏ సమస్య వచ్చినా కూడా తగాదాలకు పోకుండా చాలా చర్చల ద్వారా చాలా ఓపికతో మీ సమస్యలని కూడా పరిష్కరించుకోండి. తద్వారా మీకు భవిష్యత్ అంతా కూడా చాలా సుగమంగా ఉంటుంది. మీరు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం, దత్తాత్రేయ స్వామిని దర్శిస్తూ ఉండడం, అలాగే చెట్లకు సేవ చేయడం, పశువులకు సేవ చేయడం ద్వారా, అంటే ప్రకృతిని సేవించడం ద్వారా మీకు మానసికంగా ఉండేటువంటి సమస్యలని కూడా, ఆందోళనల్ని కూడా తొలగిపోతాయి. ఆ విధంగా మీరు శుభాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. మీకు ఉద్యోగంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా కూడా, ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కూడా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం లేదా అష్టలక్ష్మి దేవత ఫోటో ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మీరు చాలా గొప్పనైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. అమ్మవారికి మల్లెలతో కానీ అలా సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పూలతో మీరు అర్చన చేయండి. ఏదైనా రావాల్సినటువంటి డబ్బు, ఆగిపోయి ఉన్నటువంటి డబ్బంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. తద్వారా మీరు శుభాలను పొందుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. పనుల్లో విజయాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగంలో అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో గొప్పనైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా మీరు ఏదైతే ఆగిపోయాయి అని అనుకుంటారో ఆ పనులన్నీ కూడా విజయాన్ని పొందుతూ ఉండడం మీకు మానసికంగా చాలా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ ఇష్టదేవతని స్మరించండి. అదేవిధంగా ముఖ్యంగా వరాహస్వామిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉండడం, వరాహ క్షేత్రాలు తిరుగుతూ ఉండడం, అవకాశం ఉన్నవారు వరాహస్వామికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉండడం ఇలాంటివి చేసుకోండి. తద్వారా మీకు ఉండేటువంటి కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా మీరు ముందు చూపుగా వ్యవహరించకుండా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటి నుంచి కానీ మీరు బయటపడి చాలా గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. వరాహ స్మరణ మీకు విజయాల్ని చేకూరుస్తూ ఉంటుంది. మీరు వరాహ కవచాన్ని నిత్యం వినడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా కూడా మధ్యస్థంగా ఉంది. మీరు ఈ వారంలో గొప్పనైనటువంటి ఫలితాలు పొందాలన్నా, మీ పనులు ఆగిపోతున్నా కూడా మీరు మీ ఇష్టదేవతని స్మరించడం, అలాగే దుర్గాదేవి దర్శనం చేసుకోవడం, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని చేయడం ద్వారా మీ ఆగిపోయే పనులన్నీ కూడా ఆగిపోకుండా చాలా సక్రమంగా విజయాలు పొందుతూ ఉంటారు. మీరు దుర్గా ఆలయాన్ని లేదా మీ ఇలదేవత ఆలయాన్ని దర్శించడం మీకు గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి వాళ్ళు మేధ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసుకోవడం, హయగ్రీవ స్తోత్రాన్ని చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఏ విధమైనటువంటి విజయాల్లో, ఏ విధమైనటువంటి పోటీల్లో కూడా మీరు పాల్గొనేటువంటి వారు, విజయానికి దూరంగా ఉంటున్నాం చాలా రోజులుగా అని అనుకునేటువంటి వాళ్ళు, మీరు విజయం చేకూర్చుకోవడానికి త్రివిక్రమాయ నమః అనేటువంటి ఒక నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి. గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు. మేషాది ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా అనేకమైనటువంటి శుభాలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.